హాయ్ అండి అందరికీ. మరి ఈరోజైతే మనకి ఫైబర్ రోడ్ దగ్గర లక్ష్మీనారాయణలో కబడ్డీ ఫ్రేమ్స్ అయితే మనం బిగించేసాం. ఇప్పుడైతే డోర్లు అయితే వీటికి పాతవి ఉన్నాయి కొన్ని, అవి అయితే మనం అవి సరి చేసి కొద్దిగా బిగించాలండి. ఈసరికి 3 డోర్లు వస్తాయి. 3 డోర్లలో ఇగోండి ఈ డోర్లు ఉన్నాయి ఇక్కడ. ఈ డోర్లు మనం సైజ్ చేసుకొని అయితే మనం బిగించాలి. అలాగే ఇది కింద వచ్చేసరికి ఈ ప్లాట్ఫామ్కి వచ్చేసరికి మనం ప్లైవుడ్ సన్గ్లాస్ వాడతాము. అదొకటి కట్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ఇక్కడ ఒకటి అయితే బాక్స్ అయితే తయారు చేయాలన్నమాట. ఈ గ్యాప్లో బాక్స్ తయారు చేసి ఇక్కడ ఒక 3 డోర్లు పెట్టాలి, తీసే డోర్లు. ఇంక ఇది ఒకటి అయితే చేయాలండి మనం. ఈ వర్క్ అయితే ఒకటి చేయాలి. 3 డోర్లు ఇక్కడ ఫ్రేమ్లు తయారు చేసి ఇది ఒకటి చేయాలి మనం. తర్వాత ఇంకేంటమ్మా సరిగా ఇంకా ఇప్పుడే సామాన్లు ఏదైనా తీసుకుంటున్నాం. మన సీట్లు కూడా వచ్చేసినాయి. ఇదిగోండి సీట్లు అయితే మనకి రన్నింగ్ డోర్లు సరిగా రన్నింగ్ డోర్లు సంబంధించినవి అంగుళం మందం వేసాం అనమాట. అంటే లెంత్ ఎక్కువ మీద మనం అంగుళం వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది. అలాగే ఈ ఒక 4 తెప్పించాను అనమాట ప్లైవుడ్లు వచ్చేసరికి. ఇవి కూడా మనకి ఏమేమి కావాలో అవి కట్ చేసుకొని ఈ అర్రలకి డోర్లకి అయితే మనం ఇది చేయాలి. ఇవి వచ్చేసరికి రన్నింగ్ డోర్లు 2 బెడ్రూమ్ డోర్లకి అనమాట. అలాగే మనకి బ్యాక్ సైడ్ సీట్ వచ్చింది ఎగ్ వైట్. ఇంకా ఫ్రంట్ సీట్లు అయితే రావాలి. అవి కూడా సెలెక్ట్ చేసి ఈరోజు అయితే తెప్పిస్తారు. అవి కూడా ఇదండి ఈరోజు అయితే వర్క్. మనం ఇక్కడైతే మనం ఈ వర్క్ అయితే చేయాలి ఈరోజు. ఇక పైన అటక డోర్లు అయితే బిగించేసామండి. 3 డోర్లు పెట్టా. ఇక కొద్దిగా ఎత్తులు అవి సరి చేసి ఆ ఉన్న డిజైన్ వరకు అలాగా వీటిని నప్పించి చేశాను అనమాట 3. ఇది తర్వాత 4వ డోర్ వేయడానికి ఇంకా చిన్నది పెద్ద డోర్ వచ్చింది ఇది కాన. మళ్ళీ దాంట్లో ఒక చిన్న ముక్కలాగా డమ్మీ పెట్టేసి ఒక 10 అంగాళ ముక్క డమ్మీ చేసి ఈ డోర్ అయితే మనం బిగించేసాం. ఇది సింగిల్ డోర్ పెట్టాను. ఇది వచ్చేసరికి ఏదన్నా పెద్ద వస్తువులు అవి పెట్టుకోవడానికి ఒక 2 సరుకులు పెట్టాను అనమాట. ఇదిగోండి అటక మీద పెద్ద సామాన్లు అవన్నీ ఇంకా మనకి ఇందులో నుంచి వచ్చేస్తాయి. ఇది పాలిష్ అయిన తర్వాత మ్యాగ్నెట్లో వేస్తే అయిపోద్ది. ఇంకా పాలిష్ వర్క్ అయితే ఉంది దీనికి. ఇక తర్వాత ఇది అయిపోగానే ఇంకా కింద ఈ బాక్స్ ఉన్న సీటు ముక్కలన్నీ బాగున్న ముక్కలన్నీ కటింగ్ చేసి ఒక బాక్స్ అయితే దిగేసాను. ఇదిగోండి 3 అడుగులు వెడల్పు ఉంది. హైట్ వచ్చేసరికి 3.5 ఉందన్నమాట. ఇలాగా 3 కాణాలు పెట్టేసాను అనమాట. ఏదన్నా చిన్న డబ్బాలు, పప్పు డబ్బాలు అవి ఏమన్నా పెట్టుకోవడానికి ఇదైతే మనకి చిన్న బాక్స్ అయితే తయారు చేసా. ఈ కాణాలో దీని లెవెల్ సరిపోయేటట్టు చేసాను అనమాట. ఈ గోల్ లెవెల్కి ఇంకా నడవడానికి కూడా ఇబ్బంది లేకుండా కొద్దిగా ప్లేస్ అయితే వదిలేసా. అంటే గబుక్కున మళ్ళీ ఇక్కడ పెడితే ఇక్కడ నడవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఉన్న సీట్ల వరకు అయితే 2 డోర్లు పెట్టి చేసాను. ఇంక ఇది అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనకి బెడ్రూముల్లోకి ఫ్రేములకి సన్గ్లాస్ ఫ్రేములు చేయాలి. ఇప్పుడు మనం రన్నింగ్ ఫ్రేము చుట్టూ 4 అంగుళాల ఫ్రేమ్ వచ్చి 2 అంగుళాల మందం వస్తుంది అనమాట. మనకి 2 అంగుళాలు మందం, డబుల్ మందం కొట్టి 4 అంగుళాలు పెడుతున్నాం. మనం చుట్టూ ఫ్రేమ్ అయితే తయారు చేసుకోవాలి. ఫ్రేమ్ తయారు చేసుకున్న తర్వాత మనం డోర్లు సరిపెట్టేసి డోర్లకు కూడా 2 పక్కల అంటించేస్తాం అనమాట. ఇంకా ఫ్రంట్ షీట్ అయితే ఇంకా రాలే మనకి. ఈ బ్యాక్ సీట్ ఎగ్ వైట్ అయితే మనకు వచ్చేసినాయి ఈ షీట్లు. ఇప్పుడైతే మన ఫ్రేమ్కి సంబంధించిన అయితే షీట్లు అయితే ఒక 2 షీట్లు అంటించుకుంటున్నాము. తర్వాత మనకి అర్రలకు కూడా కావాలి. అక్కడ అర్రలకు వచ్చి మనకి కానాకు వచ్చి 2 షీట్లు పడతాయి. అలాగే అవతల బెడ్రూమ్లో 2 షీట్లు. ఇప్పుడైతే ఆల్రెడీ ఒక షీట్ అంటించేసుకుంటున్నాం. ఇదైతే 2 పక్కలు అంటించేసి అనమాట. ఇంక ఇది వచ్చేసరికి ఇది కూడా 2 పక్కలు అంటించేస్తాము ఉన్న షీట్ల వరకు. అంటించుకొని ఇంకా రేపు పొద్దున్న అయితే మనం ఫ్రేమ్కి కావాల్సిన పీసులు అయితే కట్ చేసుకొని ఫ్రేమ్ తయారు చేస్తాం రేపైతే. ఇంకా ఇక్కడ ఉన్న ఈ హాల్లో ఉన్న సామాన్లన్నీ తీసాం. ఇక్కడ మనకి ఫ్రీగా ఉండాలి, ఎందుకంటే అంటించుకోవడానికి కానీ పని చేసుకోవడానికి మనకి ఇబ్బంది అనకూడదని ఇక్కడైతే మనకి సౌండ్ బాక్సులు ఉండేవి. ఈ బాక్సులన్నీ మనం ఈ గదిలో అయితే పెట్టేసాం అనమాట. మొత్తం అన్ని సదిరేసాం ఇక్కడ. ఇంకా మనకి ఈ రూమ్ వరకు అయితే మనకి ఫ్రీగా ఉంటుంది పని చేసుకోవడానికి కూడా. ఇంక ఇదైతే ఇప్పుడైతే మనం ఈ సన్గ్లాస్ గమ్ము రాసేసుకొని 2 పక్కలు అంటించేసుకొని రేపు పనికి మనం రెడీ చేసేసుకుంటే రేపు రాగానే ఇంకన్నీ కటింగ్లు వేసి గవ్వ ఫ్రేమ్ తయారు చేసుకొని బిగించుకోవచ్చు. ఇదండి ఈరోజు అయితే వర్క్ అయితే మనది.
ఇదండి ఈ రోజు అయితే వర్క్ అయితే మనకి ఇక్కడ లక్ష్మీనాథ్లో కబోర్డ్ పని అయితే మనం ఈ రోజు అయితే ఈ వర్క్ చేసాం అనమాట. ఇంకా ఈ రోజు అయితే వర్క్ ఇంతవరకు అయితే రేపటికైతే మనం అన్ని రెడీ చేసుకుని పెట్టేసుకుంటే రేపు పొద్దున్న రాగానే అన్ని కటింగ్లు చేసేసుకుంటే సరిపోద్ది. ఇదండి ఇంకా ఈ రోజు అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.